తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులపై మరోసారి భారం మోపింది. 20% పైగా బస్ పాస్ రేట్లు పెంచారు. సాధారణ టికెట్లతో పాటు స్టూడెంట్ పాస్ ధరలను పెంచారు. తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులపై మరోసారి భారం మోపింది. 20% పైగా బస్ పాస్ రేట్లు పెంచారు. సాధారణ టికెట్లతో పాటు స్టూడెంట్ పాస్ ధరలను పెంచారు. తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులపై మరోసారి భారం మోపింది. 20% పైగా బస్ పాస్ రేట్లను పెంచారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉదయ్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, చెప్పండి, తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులపై మరోసారి భారం మోపింది, సడన్ గా రేట్లను పెంచేసింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ఆర్టీసీ ఇప్పటికే మరొకసారి కూడా సామాన్యులకు కష్టకాలంగా అనిపిస్తుంది. ఎందుకంటే బస్ పాస్ రేట్లను కూడా తెలంగాణ ఆర్టీసీ పెంచిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. నేటి నుంచి కూడా కొత్త బస్ పాస్ ధరలు కూడా అమల్లోకి తెచ్చారు టీజీఎస్ఆర్టీసీ వాళ్ళు. దీనికి సంబంధించి సాధారణ ప్రజలతో పాటు స్టూడెంట్ పాస్ ధరలను కూడా ఛార్జీలను కూడా పెంచిన ఆర్టీసీ విద్యార్థులకు కూడా ఇప్పుడు స్కూల్స్ కావచ్చు, అటు కాలేజీలు కావచ్చు, ఇప్పుడే ఓపెన్ అవుతున్న నేపథ్యంలో ఈ బస్ రేట్లు పెంచడం ఏంటని చెప్పేసి కొంతమంది విద్యార్థులు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే 20% పైగా బస్ రేట్లను ఆర్టీసీ యాజమాన్యం పెంచింది. 1150 రూపాయలు ఉన్న ఆర్డినర్ పాస్ 1400కు చేరింది. 1300 ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ 1600కు చేరింది. 1450 రూపాయలు ఉన్న మెట్రో డీలక్స్ పాస్ 1800 వరకు చేరింది. గ్రేటర్ హైదరాబాద్ గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధరలను కూడా ఆర్టీసీ యాజమాన్యం పూర్తిగా పెంచిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీని ద్వారా కూడా అటు విద్యార్థులకు కావచ్చు, అటు సామాన్య ప్రజలకు కూడా భారంగా కూడా అనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ అనేక మంది కూడా తీవ్ర విమర్శలు కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులు, అంటే గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన విద్యార్థులు ఇప్పుడు స్కూల్స్ కానీ కాలేజీలు కానీ అంటే ఇప్పుడే ఓపెన్ అవుతున్న నేపథ్యంలో ఈ ధరలు పెంచడం ఏంటని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా ఆర్టీసీ ఇప్పటికే ఫ్రీ బస్ పేరుతో కూడా ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పిస్తున్న నేపథ్యంలో ఈ బస్ ఛార్జీలు పెంచడం ఏంటని చెప్పేసి విద్యార్థి లోకం కూడా విరుస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉదయ్, చెప్పండి, అంటే ఈ పెంచిన బస్ ఛార్జెస్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందంటారు? పెంచిన కొత్త బస్ పాస్ ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని చెప్పేసి అటు ఆర్టీసీ యాజమాన్యం చెప్పిన దాఖలు కూడా మనకు తెలుస్తా ఉన్నాయి. మరోపక్క కూడా విద్యార్థులు సైతం కూడా ఈ పాసులు తీసుకునేందుకు కూడా వెనక ముందు ఆలోచిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే కొత్త బస్ పాస్ ధరలు పెంచుతారా, లేకపోతే పాత బస్ పాస్ ధరలు ఇచ్చి కొద్ది రోజులు అయిన తర్వాత పెంచుతారా అనే విషయాన్ని కూడా మాకు సరిగ్గా తెలుస్తలేదని చెప్పేసి విద్యార్థులు కూడా కొద్దిగా అడుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఉదయ్.